జీబా ఏమడిగావు నన్ను? అదే పీసీఓడికి సర్జరీ అవసరమా అంటే ముందు డాక్టర్ సజెస్ట్ చేశారు. సో అందుకే నాకు మా హస్బెండ్కి డౌట్ ఉంది, తను వచ్చి అడిగింది ఏంటంటే చేయించుకోవచ్చు. ఫస్ట్ మేడం పీసీఓడికి సర్జరీ ఉంటుందంట కదా చేసేసుకుంటాను అని వచ్చింది. అదే అడిగావా మార్నింగ్ ఫస్ట్? పీసీఓడికి అంత సింపుల్ క్యూర్ ఏదో సర్జరీతో క్యూర్ అయిపోయేది కాదు పీసీఓడి. ఓకే, సర్జరీ ఎవరికి చేయాలి పీసీఓడికి అని చెప్పాను నీకు? అదే ప్రెగ్నెన్సీ ట్రై చేశాక ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఇప్పుడు పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఎగ్ రిలీజ్ అవ్వదు కదా. సో ఎగ్ రిలీజ్ అవ్వడం అన్నది మెయిన్ ఫోకస్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి, ఇన్ఫర్టైల్ కపుల్స్కి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ పెడతాం, ఇంజెక్షన్స్ పెడతాం, దానికి కూడా రెస్పాన్స్ రాదో వాళ్ళకి పీసీఓడి ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ చేస్తాం. అంతేగాని అందరు పీసీఓడి ఉన్న వాళ్ళకి డ్రిల్లింగ్ చేసేస్తే అదేదో పర్మనెంట్గా సాల్వ్ అయిపోయేది అయితే రోజు ప్రతి గైనకాలజిస్ట్ కనీసం ఒక 20 మంది పీసీఓడి పేషెంట్లకు డ్రిల్లింగ్ చేస్తా కూర్చోవాలి ఇండియా మొత్తం మీద. అవునా కదా? పీసీఓడి ట్రీట్మెంట్ అన్నది ఇట్స్ నాట్ వెరీ సింపుల్. ఏంటి పీసీఓడి ట్రీట్మెంట్ అని చెప్పాను నీకు? లైఫ్ స్టైల్ పీసీఓడికి ట్రీట్మెంట్ యాజ్ లేదు, కంట్రోల్ అయ్యే పాసిబుల్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? అంతేగాని షార్ట్ టర్మ్గా ఏదో డ్రిల్లింగ్ చేసేస్తే క్యూర్ అయిపోతుంది అని చెప్పి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. నేను సజెస్ట్ చేస్తాను కొంతమంది పేషెంట్స్కి డ్రిల్లింగ్ చేసుకోండి అని, బట్ దానికి ఒక పర్టికులర్ కారణం ఉండాలి. అందరికీ చేసేసేది కాదు ల్యాబ్ డ్రిల్లింగ్. ఇంత కష్టపడి మీరు డబ్బులు పెట్టుకుని చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? అదేమి పర్మనెంట్గా తగ్గిపోదు కదా, ఫ్యూ మంత్సే ఉంటుంది పోస్ట్ ల్యాబ్ డ్రిల్లింగ్. ఓకే, సో ఎప్పుడు కూడా అలాంటివి విని మోసపోకండి. అలాంటి షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ అనేవి ఉండవు, ఎస్పెషలీ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడి. ఓకేనా?